ఈ గుమ్మలదొడ్డి ప్రాంతానికి నన్ను ఆహ్వానించినటువంటి సహోదరుడు క్రిస్టియన్ ప్రిన్స్కి, అలాగే తండ్రి గారికి, అలాగే ఇక్కడున్న స్థానిక సంఘం అంతటికి ప్రభు పేరిట కృతజ్ఞతలు, శుభాలు తెలియజేస్తున్నాను. పోయిన సెమీ క్రిస్మస్కి డిసెంబర్లో వచ్చాను, మరలా నవంబర్లో, అంటే సరిగ్గా 11 నెలలు మరలా ఇన్ని నెలల తర్వాత మీ మధ్య నిలవబడి ఇలా వాక్య పరిచర్య చేసేదానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఆదికాండము 5వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. ఆదికాండము 5వ అధ్యాయం ఏంటమ్మా? మొదటి వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను తల్లి. నేనే చదువుతాను. ఆదికాండము 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి 27, 31వ వచనం వరకు ఉన్నటువంటి మొత్తం లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తాం. ఈ ఆదికాండం 5వ అధ్యాయాన్ని ఏమని పిలుస్తారు అంటే మొట్టమొదటి గెస్ చేయండి. మొట్టమొదటి మానవుని యొక్క వంశావళి, అంతేనా? దీన్ని ఏమంటారు అంటే మీరు చెప్పింది కరెక్టే అన్న, కాకపోతే మొట్టమొదటి సమాధుల తోట, మొట్టమొదటి సమాధుల తోట, లేదా ఫస్ట్ సెమిటరీ, లేదా మొట్టమొదటి శ్మశానం అని పిలుస్తారు. ఆదికాండం 5వ అధ్యాయాన్ని మొట్టమొదటి సమాధుల తోట, శ్మశానం అంటే బాగోదు, ఎందుకంటే అందరూ వెళ్ళేది, అయితే భక్తులు వెళ్ళేదాన్ని సమాధుల తోట అంటాం కాబట్టి మొట్టమొదటి సమాధుల తోట ఆదికాండం 5వ అధ్యాయం. చూద్దాం ఈ సమాధుల తోటకి ఎవరెవరు వెళ్ళారు, ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళారు అన్నది. ఇది సమాధుల తోటలో చేసుకుంటున్నటువంటి ప్రసంగం. మొట్టమొదట ఆదాము వెళ్ళాడు కదా, ఆ ఆదాముతో ప్రారంభమైన సమాధుల తోట. ఆ రోజు వాళ్ళు ప్రసంగం చేస్తున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఈరోజు మనం వాళ్ళందరినీ జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ ధ్యానిద్దాం. ఈ ఆదికాండం 5వ అధ్యాయం ఎందుకు వ్రాయబడింది అంటే 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఒక మాట అన్నాడు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మనకు తెలుసు ఏదైనా తోటలో దేవుడు ప్రతి వృక్షం మీద ఆదాము హవ్వలకి అధికారం ఇచ్చి నిరభ్యంతరంగా దేన్నైనా తినొచ్చు. అయితే ఆ తోట మధ్యన ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను తినకూడదు, తింటే ఏమవుతుంది ప్రభువా అంటే నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పాడు. వెంటనే అందరికీ ప్రశ్న వస్తుంది, మరైతే 3వ అధ్యాయంలో వాళ్ళు తిన్నారు కదా, తినిన వెంటనే చనిపోలేదేంటి అనే ప్రశ్న. ఇక్కడ ఏమంటాడు అంటే నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు, తినుదినమున అనుంది. మరైతే తినగానే చనిపోవాలి, తినగానే చనిపోలేదు, తప్పుగా వ్రాయబడిందా, లేకపోతే దేవుడు ఏమైనా తప్పు చెప్పాడా, లేకపోతే దేవుడు చెప్పింది తప్పిపోయిందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈరోజు కదా. ఇది తెలుగులో తిను దినమున అని వ్రాస్తారు కదా, అక్కడ ఉన్నటువంటి హెబ్రీ పదానికి బియోమ్ అనేటువంటి పదానికి వెన్ లేదా అట్ ది టైం అని 2 అర్థాలు ఇస్తారు.
హెబ్రీలో వెన్, ఎప్పుడు తింటావో నీవు నిశ్చయముగా చనిపోతావు. వెన్ యూ ఈట్ యూ విల్ షూర్లీ డై. నువ్వు తింటే చనిపోతావు, లేదా నువ్వు తినే దినాన్న చనిపోతావు. అయితే దీన్ని తర్జుమా చేసినటువంటి గ్రంథకర్తలు రెండవ దాన్ని తీసుకున్నారు, నువ్వు తినే దినాన చచ్చిపోతావు అని. దానికి రెండవ పదం ఉంది, వెన్, ఎప్పుడు తింటే చనిపోతావు, ఎప్పుడైతే తింటావో చావు అనేది వస్తుంది. ఇక్కడ తిను దినమున అంటే 24 గంటల దినం గురించి చెప్పడం లేదు. ఎప్పుడైతే తింటావో మరణం ప్రారంభమవుతుంది, మరణం ప్రారంభమవుతుంది అని అర్థం. అలా లేదు కదన్న, అక్కడ మీరు ఏదో చెప్తున్నారు అంతే కదా. 3వ అధ్యాయము 23వ వచనం, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో ఉండి అతను పంపివేసను. క్షమించండి, పైన 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోవదు అని చెప్పాను. వాళ్ళు తిన్న తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు మన్నైపోతావు అని చెప్తున్నాడు. ఎప్పుడు మన్నైపోతాడు చెప్పలే, అప్పటికి ఇంకా ఆదాము చనిపోలే. దేవుడు మాట్లాడుతూ చెబుతున్నాడు, నీవు మన్ను కాబట్టి, మన్ను నుంచి తీశాను కాబట్టి మరలా నీవు మన్నైపోతావు అన్నాడు. ఎప్పుడు మన్నైపోతాడు, ఎంతకాలానికి మన్నైపోతాడు చెప్పలే. కానీ మన్నైపోయేటువంటి ఆ విధానం, ప్రక్రియ అప్పటికే ప్రారంభమైపోయింది. అది మొదటి రోజు. దేనికి? మన్ను కావడానికి ఆ ప్రక్రియలో మొట్టమొదటి రోజు మాట్లాడుతున్నాడు ఆయన. ఎప్పుడైతే దాన్ని తిన్నాడో ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్ అన్నది ఎప్పుడు సంపూర్తి అయిందంటే 5వ అధ్యాయము 5వ వచనం, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. ఆ మొదటి రోజుతో ప్రారంభమైన ప్రక్రియ 930వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆయన మన్నులో కలిసిపోయాడు, మన్నులో పడుకోబెట్టి సమాధి చేశారు. ఈయన ఈ సమాధుల తోటకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఆదాము. దేవుడు చెప్పాడు ఏదైనా తోటలో, నీవు తిరిగి మన్ను అయిపోతావని. అంతవరకు మన్నుని సాగు చేస్తూ నీ ముఖపు చెమట గార్చి ఆహారం తింటూ బ్రతికాడు. ఆ చెప్పినటువంటి రోజు అయిపోయింది, మరుసటి రోజు అయిపోయింది, వారం అయిపోయింది, నెల అయిపోయింది, సంవత్సరాలు అయిపోయాయి, 100 సంవత్సరాలు అయిపోయాయి, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు. ఈయన పిల్లలు కంటూ ఉన్నాడు, కుమారులను కుమార్తెలను కంటూ ఉన్నాడు. వాళ్ళు ఈయన ఎదురుగా పెరుగుతున్నారు, వాళ్ళకి మరలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వాళ్ళకి మరలా పిల్లలు పుడుతున్నారు. ఇలా 930 సంవత్సరాలు జరుగుతున్నాయి. చాలామంది వచ్చారు అప్పటికే కయ్యను వరుస ప్రారంభమైంది. ఇటు ఆదాము ఎన్నో సంవత్సరంలో ఈయనకి షేతు పుట్టాడంట. 3వ వచనం, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపంలో కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. 130 సంవత్సరాలకి షేతు పుట్టాడు. అంతకంటే ముందు కయ్యను హేబేలు ఇరువురు ఉన్నారు. హేబేలు మరణించాడు, కయ్యను వరుస అప్పటికే ప్రారంభమైంది. అంటే చాలామంది పుడుతున్నారు, కుమారులు కుమార్తెలు పుడుతున్నారు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇలా ఎక్కువ మంది విస్తరిస్తున్నారు. కానీ మొట్టమొదటోడు మాత్రం అలాగే ఉన్నాడు, ఆదాము. ఎవరు చనిపోలే, ఇంకా పుడుతున్నారు. కానీ చావు అనేది ఏంటి, ఎలాగుంటుంది, దేవుడు చెప్పినటువంటి చావు అనేది తెలియదు ఎవరికి, ఆదాము కూడా తెలియదు. అంతకంటే ముందు హేబేలుని కొట్టి చంపాడు. ఆయన కొట్టింది ఎవరు చూడలేదు, ఆయన చనిపోయింది ఎవరు చూడలేదు. కొట్టి పాతి పెట్టేశాడు. ఎలా చనిపోయాడు హేబేలు అన్నది తెలియదు, ఎలా చంపాడు కయ్యను అన్నది తెలియదు, ఆ చివరి క్షణాలు ఎలాగుంటాయో తెలియదు. మరి ఆ బాడీని చూసారు లేదో మనకు లిఖితం కాలేదు. అలా మరణం అంటే ఏంటి, ఎలాగుంటుంది, మరణం వచ్చినప్పుడు మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, తర్వాత మనిషి ఎలా ఉంటాడు, ఏమీ తెలియదు ఆనాటి ప్రపంచానికి. ఎందుకంటే అందరూ పుట్టడమే. 930 సంవత్సరాల వరకు
ఒకరికి ఒకరు పుడుతూనే ఉన్నారు తప్ప చావు అనేది ఏంటో తెలియదు. అలా ఒకానొక రోజు ఆదాము కదలకుండా పడుకొని ఉన్నాడు. ఒకానొక రోజు నిశ్చేష్టుడిగా పడిపోయి ఉన్నాడు. ఎంత కదిల్చినా, ఎంత పిలిచినా, ఎంత లేపినా ఆ వ్యక్తి స్పందించటం లే. అప్పుడు అర్థమైంది అందరికీ, ఇది చావు అంటే, ఇది మరణం అంటే. ఇదే దేవుడు ఏదైనా తోటలో చెప్పింది. ఎప్పుడు చెప్పాడు దేవుడు? 930 సంవత్సరాల క్రితం చెప్పాడు. మరి అంతకంటే ముందు ఎన్ని రోజుల క్రితం చెప్పాడో మనకు తెలియదు, కానీ ఈ నంబర్ స్టార్ట్ కాలేదు కాబట్టి మనకు తెలియదు, కానీ అంతకుముందు చెప్పాడు. అయితే ఆదాము కూడా అది అంత సీరియస్గా అనిపించలే, హవ్వకు కూడా అది అంత సీరియస్గా అనిపించలే, ఎవరికీ సీరియస్గా అనిపించలే. ఎందుకని? చెప్పింది కళ్ళెదురుగా కనిపించినప్పుడే దాని తీవ్రత అర్థమవుతుంది. దుష్కార్యమునకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా పాపము చేయుదురు. ఎప్పుడు భయం అనిపిస్తుందంటే శీఘ్రముగా శిక్ష వస్తే. శిక్ష రావడం ఆలస్యం అయితే భయం పోతుంది, భయం స్థానంలో ధైర్యం వస్తుంది. ఏమవుతుందో చూద్దాం, ఏమైతుంది కానివ్వలే అని అనిపిస్తుంది. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవడం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా, కావాలని హృదయపూర్వకంగా పాపం చేయుదురు. ఏంటి? ఇన్ని శిక్షల నడుమ ఉన్న మనకే ధైర్యం వస్తూ ఉంటే అసలు మరణం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళకి పరిస్థితి ఏంటి? ఎప్పుడో చెప్పాడు ఆయన చనిపోతామని, తిన్నాము, చనిపోలేదు. కయీను చనిపోయాడా? కయీను హేబేలును కొట్టి చంపాడు. దేవుడు వెంటనే చంపేశాడా? చంపకపోగా ఈ వ్యక్తిని ఎవరో చంపకూడదని ముద్ర వేశాడు. కాబట్టి మరణం అంటే ఎలా ఉంటుంది తెలియదు ఆనాటి ప్రపంచానికి. ఆ మరణం అనే ఆ అనుభవం వాళ్ళకి తెలియడానికి 930 సంవత్సరాల కాలం పట్టింది. అంతవరకు మనుషులు పుడుతూనే ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, మరలా పిల్లలు కంటున్నారు, విస్తరిస్తున్నారు తప్ప మరణం అంటే ఏంటో తెలియదు. ఆ రోజు అర్థమైంది హవ్వకి, ఇది దేవుడు చెప్పింది. నా చేతులారా నేనే ఆ పండ్లు తెంపి ఈ వ్యక్తికి ఇచ్చాను, నేనే చంపుకున్నాను. ఇదంతా ఆవిడ అనుకుందో లేదో నాకు తెలియదు, ఊహించి చెప్తున్నా ఇక్కడంతే. అనుకుంటుందా? నా చేతులారా నేనే చంపుకున్నాను అని అనుకుని ఉంటుందా? అనుకుని ఉండదా? ఉదాహరణకి మీ భర్తకి షుగరు, మీరు ఆ రోజు ప్రేమగా పాయసం వండారు. బాదము, కిస్మిస్, క్యాషు ఏంటేంటో వేశారు. మీరు కలిపి తీసుకొని వచ్చారు, ఆ పాయసం కప్పులో తీసుకొచ్చారు. వద్దే, నాకు అసలే షుగర్ ఎక్కువ ఉంది, వద్దు అన్నారు. కొంచెం అండి మీ మీద ప్రేమతో అండి, మీ పుట్టినరోజు అండి అని బలవంతంగా పెట్టింది. సర్లే పుట్టినరోజు కదా, హర్ట్ అవుతుందని 2 స్పూన్లు తిన్నాడు. స్పూన్లు తిని పడుకున్నాడు. సాయంకాలానికి ఎంత తడుతున్నా లేవట్లే, టీ తాగుతాడంటే. అప్పుడు ఏమని ఏడుస్తుంది? ఆయుష్ తీరి చనిపోయాడని ఏడుస్తుందా? నా చేతులారా నేనే చంపుకున్నానే అని ఏడుస్తుందా? మరి పాయసం తినిపించిన మీకే ఆ ఫీలింగ్ వస్తే పండు తినిపించిన ఆవిడికి రాదా? వస్తుందా రాదా? ఆయనేమో వద్దన్నాడు, ముందు అపవాదం వచ్చి అడిగింది, మీరు దేవుళ్ళు అవుతారు ఆ పండు తినమని. ఆయన మాత్రం వద్దన్నాడు. మొదట అపరాధంలో పడలేదు, మోసంలో పడలేదు, తప్పించుకున్నాడు. కానీ నేనే అపరాధంలో పడి నేను కొన్ని తిని ఆయన తీసుకొచ్చి ఇచ్చాను. నేను చచ్చేదాన్ని చావకుండా ఆయన్ని కూడా చేతులారా నాకంటే ముందు చంపుకున్నానని ఏడ్చుంటుందా? ఇంతకంటే ఎక్కువ ఏడ్చుంటుంది. నాకు ఇంత మట్టుకే అర్థమైంది. అలా ఆయన చనిపోయాడనే ఏడ్చుంటుందా? ఆయన కంటే ముందు నేను తిన్నాను కదా, నా చావు ఎప్పుడైనా ఏడ్చుంటుందా? అంతే కదా. ఆ పండు తిన్నదానికే ఇప్పుడు ఆదాము చనిపోయి ఉన్నాడు. ఎంత పిలిచినా పలకట్లే, లేవట్లే, మాట్లాడట్లే, స్పందించట్లే. అలా ఆదాం పడిపోతాడని హవ్వకి తెలియదు. ఫస్ట్ మరణం అది, మొట్టమొదటి మరణం అది. ఇప్పుడంటే రోజుకొకరు చనిపోతున్నారు, వీధికొకరు చనిపోతున్నారు.
చూసి 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 మనకేమనిపించట్లే. కానీ ఫస్ట్ టైం జరిగినప్పుడు అసలు ఏంటో అది తెలియదు. అలా ఆదామును చూసినటువంటి హవ్వ, మరి నా పరిస్థితి ఏంటి? నేను కూడా ఇలాగే ఒకరోజు నిశ్చేష్టురాలుగా పడిపోతానా? నేను కూడా ఒకరోజు ఎవరు కదిలిచినా సరే కదలనా? పిలిస్తే పలకనా? హవ్వే బాధపడి ఉంటుందా? హవ్వే భయపడి ఉంటుందా? మిగిలిన అందరూ కూడా భయపడి ఉంటారా? మిగిలిన అందరూ కూడా ఆదాం మరణించాడని కయ్యూనుకి కబురు వెళ్ళి ఉంటుందా? వెళ్ళి ఉండదా? ఆదాము మరణించాడు అనే విషయం కయ్యూనుకు కబురు వెళ్ళి ఉంటుందా? వెళ్ళి ఉండదా? ఎంత కాదనుకున్నా కడుపును పుట్టినాడు కదా. దేవుని సన్నిధి దూరం అయ్యాడు తప్ప కుటుంబ బంధాలకేం దూరం అయినాడు కదా. దూరమైనా సరే చనిపోయినప్పుడు వస్తాడు కదా. రాలేకపోయినా సరే మీ నాన్న చనిపోయాడు అన్నప్పుడు కయ్యూను బాధపడతాడు కదా. కయ్యూను కూడా మరణానికి భయపడతాడు కదా. ఆనాటి ప్రపంచం ఒక్కసారి ఉలిక్కి పడింది. ఏంటి? మొట్టమొదటి వ్యక్తి చనిపోయాడా? ఇంతమంది రావడానికి కారణమైన ఆ వ్యక్తి లేడాయిక అయిపోయిందా? ఒక్కసారి షాక్ అయింది ఆనాటి ప్రపంచం. అయి ఉంటుందా? అలా నిర్ఘాంతపోయి ఉంటారు. ఆ వ్యక్తి లేడాయిక. ఎందుకంటే మొదటోడు. వీళ్ళందరూ ఎలా పుట్టారో వీళ్ళకి తెలుసు, కానీ ఆయన ఎలా పుట్టాడో వీళ్ళకి తెలీదు. చెప్పడమే ఆయన. వీళ్ళందరికీ మూల పురుషుడు ఆయన. హవ్వ కూడా మూల పురుషుడు ఆయన. అలాంటోడు ఇక మీదట లేడు, చనిపోయాడు ఆయన. 5వ అధ్యాయం 1వ వచనం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవాని గాను ఆడుదాని గాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమైన కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మొత్తం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట? 930 సంవత్సరాలు. మనం ఎంతకాలం బ్రతుకుతాం? మా దినములు 90వ కీర్తన 10వ వచనం. మా దినములు 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నాడు ఎలా 80 సంవత్సరం అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. 70 మ్యాక్సిమం అంటే బాగా మెయింటైన్ చేస్తే 80, ఇంకా మెయింటైన్ చేస్తే ఆ 20 మంచంలో అవసరమా? ఈయన బ్రతికింది 930 సంవత్సరాలు. ఒకవేళ 1930 సంవత్సరాలు బ్రతికాడు అనుకో, పోతాడా? పోడా? ఒకరోజు పోవాలి కదా. మరణం అనివార్యం అయినప్పుడు, మరణం తథ్యం అయినప్పుడు నంబర్ పెరిగితే ఏంటి, నంబర్ తరిగితే ఏంటి? ఆ పండు తినే దినాన్న మీరు నిశ్చయంగా చనిపోతారు. ఎప్పుడైతే తింటారో చావు ప్రారంభమవుతుంది అని దేవుడు చెప్పిన తర్వాత నంబర్ ఎంత పెరిగితే మాత్రం వచ్చిన ఉపయోగం ఏంటి? 930 లేదు 1930. ఏమైనా మార్పు వస్తుందా? ఎప్పుడైతే మరణం అనేది ఉనికిలోకి వచ్చిందో ఈ నంబర్ అన్నది మీనింగ్లెస్ అవుతుంది. ఎప్పుడైతే ఎండ్ పాయింట్ ఉంటుందో, ముగింపు ఉంటుందో, ఈ ముందుది మీనింగ్లెస్ అవుతుంది, పెద్దగా ఉపయోగం అనిపించదు. ఈ మధ్య మన ఆహారపు అలవాట్లు మారిపోయాయి. బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ మొలకలు, విత్తనాలు, ఆకుకూరలు కదా. ఎందుకని? ఇలా అందరూ తినేటువంటి తిండి తింటే తొందరగా చచ్చిపోతాం కాదు, కొంచెం ఎక్కువ బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి. 930 బ్రతికాడు. అన్ని మొలకలే, అన్ని ఆకులే,
అన్ని విత్తనాలే తిన్నాడు. ఎందుకంటే 9వ అధ్యాయంలో మాంసాహారం వచ్చింది, అంతకంటే ముందు శాకాహారమే కదా, ప్యూర్ వెజిటేరియన్ పాపం. పైగా బాగా కష్టపడేవాడు. ఏం పని చేసేవాడు? ఇప్పుడంటే రకరకాల పనులు వచ్చాయి, కానీ కడుపులో కూడు కదలకుండా సంపాదించే మార్గాలు ఉన్నాయి. అప్పుడు అలా కాదు. నీ ముఖపు చెమటగార్చి భూమిని పండిస్తే కానీ నువ్వు తినవు. అంటే బాగా కష్టజీవి. ప్రతిరోజు శారీరక వ్యాయామం ఉంది, శారీరక శ్రమ ఉంది, ముఖపు చెమటగారుస్తున్నాడు. తినే తిండి స్వచ్ఛమైనటువంటి తిండి, ఏ కెమికల్స్ లేవు, ఆర్గానిక్ ఫుడ్. అవునా? అలాంటోడు ఎంత కాలం దాకా తీసుకొని రాగలిగాడంటే నంబర్ని 930 వరకు తీసుకొని రాగలిగాడు నంబర్ని. ఆ తర్వాత నంబర్ ముందుకు వెళ్ళలే, మరణించాడు, చనిపోయాడు. మనం మన ఆలోచనని, మన ప్రయాసని కేంద్రీకరించాల్సింది నంబర్ను పెంచుకునే దాని మీద కాదు. జీవితం అంటే నంబర్ గేమ్ కాదు. ఇది నంబర్ పెంచుకునేదానికి అది ప్రయాస. నంబర్ ఎంత ఉన్నా సరే ఆ నంబర్ ఒకరోజు ఆగుతుంది. ఆ ఆగిన రోజు నా పరిస్థితి ఏంటి అన్నది మన ఆలోచన కావాలి. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. అప్పుడు అతడు మృతి పొందెను, చనిపోయాడు. మనకు లూకా సువార్త 16వ అధ్యాయంలో, అనగానే తిప్పకండి, జస్ట్ వినండి. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఒకడు ఉండెను. ఎవరంట? ధనవంతుడు. అతడు ప్రతిరోజు ఏం చేస్తాడంట? అతడు ప్రతిరోజు బహుగా సుఖపడుచుండెను. ఓదారంగు వస్త్రాలు ధరించుకుంటున్నాడంట, సన్నపునార వస్త్రాలు ధరిస్తున్నాడంట. ప్రతిరోజు పండుగ ఆ వ్యక్తికి, ప్రతిరోజు విందే, ఎందుకంటే ధనవంతుడు కాబట్టి. అయితే ఒకరోజు ఆ వ్యక్తి చనిపోయాడు. ఒకరోజు చనిపోతాము అని తెలిసినప్పుడు ఆ ముందు మనం ఏం చేసినా పెద్దగా విలువనివ్వదు అది. ఇది నేను చెప్పట్లేదు. జ్ఞాని అయిన సొలొమోను ఆయన జీవిత చరమాంకంలో ఆయన నిరుత్సాహాన్ని వెలుగుచ్చుతున్నాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకును సంభవించును, వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణం. మృగముల కంటే నరులకు ఏమీ ఎక్కువ లేదు, సమస్తమును వ్యర్థము. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మరణం మనిషిని, మృగాన్ని, రెండింటిని సమానంగా చేస్తుంది. ఉదాహరణకి మన వీధిలో తిరుగుతున్నట్టు కుక్క ఒకరోజు చచ్చిపోయింది అనుకోండి, అంతవరకు వీధిలో తిరుగుతుంటుంది, నిద్ర లేకుండా చేస్తుంటుంది, అరుస్తుంటుంది కదా. ఒకరోజు చచ్చిపోయింది. చనిపోగానే మనం ఏం చేస్తాం? వెంటనే బాడీ ఫ్రీజర్కి ఫోన్ చేస్తామా? మరేం చేస్తాం? ముందు ఎవరు చూడనట్టుగా నటిస్తారు. నేను చూశాను అనుకోండి, నేను చూడనట్టుగా నా పని మీద వెళ్ళిపోతాను, ఇంకొకటి చూడనట్టుగా వాడి పని మీద వెళ్ళిపోతాడు, ఇంకొకటి చూడనట్టు. ఎందుకంటే అదే పెద్దగా ఉపయోగపడే పని కాదు, పని కట్టుకొని చేయాల్సింది. అయితే అది ఎవరో ఒక ఇంటి ముందు చచ్చిపోతుంది. ఎంతమంది తప్పించుకున్నా వాడు తప్పించుకోలేడు కదా. పోయి నా ఇంటి ముందునే చావాలని అనుకుంటూ మనసులో ఒక తాడు తీసుకొచ్చి వెనకాల 2 కాళ్ళు కట్టేసి ఎత్తుకుంటాడా, ఈడుస్తాడా? అలా ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ ఊరి చివరిలో అక్కడ వేసి వస్తాడు. దూరం తీసుకెళ్ళాడు. ఎందుకని? నా ఇంటి ముందు వస్తే ఎవరైనా పట్టించుకున్నారా? కాబట్టి మీకు వాసన వస్తే నాకెందుకు అనేటట్టుగా కావాలని అటు ఇటు చూసి అక్కడ పడేసి వస్తాడు. ఇక 1 నెల పాటు ఆ దారిలో వెళ్ళాలంటే అంతవరకు స్లోగా వస్తాం బండిలో. ఒక్కసారి అక్కడికి రాగానే స్పీడ్ పెంచుతాం బండిని, ప్రాణాయామం చేస్తాం. ప్రాణాయామం అంటే తెలుసా? ఊపిరిని గట్టిగా బిగబట్టి స్పీడ్ పెంచుతాం, జుర్రమని వెళ్తాం. అక్కడికి వెళ్ళి మరలా ఊపిరి తీల్చున్నాం. మళ్ళీ అక్కడికి రాగానే లోపలికి మళ్ళీ ప్రాణాయామం స్టార్ట్, మరలా స్పీడ్గా లోపలికి వస్తాం. ఆ స్పాట్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది 1 నెల పాటు. చచ్చిపోయిన కుక్కను చూడడానికి కానీ, దాని దగ్గర ఉండడానికి కానీ
ఎవరు ఇష్టపడతారా? నా ప్రశ్న ఏంటంటే, చచ్చిపోయిన కుక్క పరిస్థితే అదా, లేకపోతే మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందా? చచ్చిపోయిన కుక్కే ఉబ్బుకుతుందా, పగులుతుందా, పురుగులు పడతాయా, వాసన వస్తుందా, లేకపోతే మనం కూడా అలాగే సేమ్ ప్రాసెస్సా? అలా చనిపోగానే 3వ రోజుకి మొత్తం బాడీ అంతా ఉబ్బుకుతుంది. కుక్కకి లోపల ఉన్నటువంటి గ్యాసెస్ ఉంటాయి కదా, మొత్తం అన్నీ అక్యుములేట్ అవుతాయి, ఉబ్బుకుతుంది. 4వ రోజు 5వ రోజుకి టాప్ అని పగులుతుంది. ఆ పగిలిన తర్వాత ఆ పురుగులు చూస్తాం కదా మనం, లోపల నుంచి ఎన్ని పురుగులు ఉంటాయో, లక్షల కోట్లు పురుగులు ఉంటాయి, లోపలికి బయటికి తిరుగుతూ ఉంటాయి. అది అరిగిపోయేదాకా, కరిగిపోయేదాకా, చీకిపోయేదాకా ఏం పని ఉండదు వాటికి. లోపలికి బయటికి మొత్తం మాంసాన్ని అంతటిని లేకుండా చేసేంత వరకు అదే పని. తర్వాత అవి కూడా కనిపించవు. కొద్ది కాలానికి వాసన అంతమైపోతుంది, ఎందుకంటే మాంసం లేదు కాబట్టి. తర్వాత ఎముకలు ఎప్పుడో గాలి వీచినప్పుడు కొద్దిగా వాసన వస్తూ ఉంటుంది. ఆ కొద్ది కాలానికి ఆ ఎముకలు కూడా కనిపించవు, అటొక ఎముక ఇటొక ఎముక, మొత్తానికి కుక్క లేదు, అయిపోయింది కుక్క. దాన్ని ఈడ్చి పడేసాం కాబట్టి, అది బయట కనబడుతుంది కాబట్టి మనం ముక్కు బిగబట్టుకొని వెళ్తున్నాం, వస్తున్నాం, చీచి అనుకుంటున్నాం. మనల్ని పాతి పెడుతున్నారు కాబట్టి ఈ ప్రాసెస్ లోపల జరుగుతుంది, బయటకు కనిపించట్లే. ఒకవేళ మనల్ని కూడా ఈడ్చి దాని పక్కనే పడేస్తే కుక్కకి మనకి ఏ తేడా ఉండదు. చావు అనేది మృగాన్ని మనిషిని సమానం చేస్తుంది అంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. 19వ వచనం, నరులకు సంభవించినది ఏదో అదే మృగములకును సంభవించును, వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును, సకల జీవులకు ఒక్కటే ప్రాణం. మృగముల కంటే నరులకు ఏమీయో ఎక్కువ లేదు, సమస్తమును వ్యర్థము. ఎందుకు వ్యర్థము అంటే, మరణం ఉన్నప్పుడు మరణానికి ముందున్నది వ్యర్థంగా ఎంచబడుతుంది. మరణం లేదనుకో ప్రతిదీ ఘనతే. మరణం లేకపోతే ప్రతిదీ ఘనతే, మనం సాధించినటువంటి గొప్పతనమే. మరణం ఉందనుకో అందరిని ఎక్కడ పడుకోబెడుతుంది. మొన్న గుంటూరులో ఒక ఫ్యూనరల్ ఉంటే వెళ్ళాను, ఆ సమాధుల తోటకి. కొన్ని వందల సమాధులు ఉన్నాయి. అక్కడికి వచ్చినటువంటి అబ్బాయి చూపెడుతున్నాడు, అన్న అదిగో ఆ చివరి ఒక సమాధి కనపడుతుంది కదా అన్నాడు. అవును అన్న. ఆయన ఎవరో తెలుసా అన్న? తెలీదు. గుర్రం జాషువా అన్న అన్నాడు. తెలుసా గుర్రం జాషువా అంటే? ఎవరైనా మనం పాఠ్య పుస్తకాలు చదువుకున్నామే, కవి గుర్రం జాషువా. అదిగో అదే అన్న సమాధి అన్నాడు. చెప్పకపోతే అది గుర్రం జాషువాదని నాకు తెలియదు. ఎందుకు తెలియదు? చావకు ముందు గుర్రం జాషువా, చచ్చిన తర్వాత లోపల అందరూ సమానమే. కవి అయినా పచ్చి త్రాగుడుకోతైనా లోపల సమానంగా పడుకో అంటారు. పురుగుకి తేడా తెలీదు. ఈయన కవి, ఈయనలో కూడా మనం లోపలికి బయటికి తిరగొచ్చా? ఈయన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఈయన భారతరత్న, ఈయన ఆస్కార్ అవార్డు గ్రహీత, ఈయనకు నోబెల్ ప్రైజులు షెల్ఫ్ నిండా ఉన్నాయి అని పురుగేమైనా వెనకాడుతుందా? పురుగుకి ఆ తేడా తెలీదు. మరణం అందరినీ ఒకే స్థితికి తీసుకుని వస్తుంది. ఆ గౌరవ ఘనతలేమి తెలియదు దానికి. మృగాల్ని మనిషిని పక్కన పడుకోబెడుతుంది మరణం. అది మాట్లాడుతున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. సమస్తమును ఒక్క స్థలమునకే పోవును, సమస్తమును మంటిలో నుండి పుట్టెను, సమస్తమును మంటికే తిరిగిపోవును. సమస్తం మంటిలో నుండి వచ్చాయి, సమస్తం మంటిలోకే తిరిగిపోతున్నాయి, అన్నీ ఒక్క స్థలానికి వెళ్ళిపోతాయి. 21వ వచనం, నరుల ఆత్మ పరమునికి ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణం భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. కాగా తమకు తరువాత జరుగుదాన్ని చూచుటకై నరుని తిరిగి లేపి కొనిపోవు వాడెవడు లేకపోవడం నేను చూడగా, వారు తమ క్రియలందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలునో లేదన్న సంగతి నేను తెలుసుకుంటుని, ఇది వారి భాగము అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో చూడండి 18వ వచనం,
కాగా తాము మృగముల వంటి వారిని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగ జరుగుతున్నదని అనుకుంటుని. ఎందుకు మరణం దేవుడు నియమించాడు అని అంటే, ఎందుకు విమర్శ అనేది ఒకటి ఉందంటే, మేము కూడా మృగముల వంటి వారమే. అంటే దేవుడు జంతువుల్ని ఏ రోజు చేశాడు? దేవుడు జంతువుని ఏ రోజు చేశాడు? 6వ దినాన. అంతేనా? మీరేంటి దేనికి స్పందించరు? దేవుడు మృగాల్ని ఏ రోజు చేశాడు? 6వ రోజు చేశాడు. మనిషిని ఏ రోజు చేశాడు? 6వ రోజు చేశాడు. మృగాల్ని మనిషిని ఇద్దరిని 6వ రోజు చేశాడు. మృగాలకి వాడిన ముడి పదార్థం ఏంటి? మృగాలకి వాడిన ముడి పదార్థం ఏంటి? మట్టేనా? మనిషికి వాడిన ముడి పదార్థం ఏంటి? మట్టేనా? ఇద్దరి ముడి పదార్థం ఒక్కటే, ఇద్దరిది మట్టే. తేడా ఎక్కడొచ్చిందంటే, వీటిని కలుగునుగాక, భూమి పుట్టించునుగాక అంటే వచ్చాయి. అయితే మనిషి విషయంలో ఆ మట్టిని తానే నిర్మించాడు, ఆయన చేతి పని. మొన్న ఈ అద్దాలు కొందామని షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్తే సేమ్ ఇలాగే ఉన్నాయి ఇంకొక అద్దాలు. ఎంత అని అడిగాను, నచ్చాయి ఎంత అని అడిగితే వాళ్ళు సింపుల్ ఒక రేట్ చెప్పారు. 28,000 అన్నారు. ఏది? ఫ్రేమ్, అర్థం కాదు. నేను అనుకున్నాను జోక్ చేస్తున్నారులే అనుకున్నాను. ఏమనుకున్నాను? జోక్ చేస్తున్నారని నవ్వి చెప్పండి మేడం అన్నా. అయ్యో సార్ 28,000 అంది. మరలా మళ్ళీ జోక్ అనుకున్నా, నిజంగానే జోక్ వేస్తుంది అనుకుంటున్నా. లేకపోతే ఈ అద్దాలు, ఈ గ్లాసులు 25,000 ఫ్రేమ్ ఉంటుందని నాకు తెలియదు అంతవరకు. దానికంటే పై స్థాయిలో ఉంటాయంట. మూడోసారి అడిగాను, మళ్ళీ 28,000 అంది. ఇది జోక్ కాదు, సీరియస్ అని అర్థమై ఎటు తీసుకోండి అడిగాను, ఎందుకని 28,000 పెట్టాలి వీటికి? ఇది ఎలాగుందో అది కూడా అలాగే ఉంది, ఏం మార్పు కనిపించలే. ఎందుకని దీనికి 28,000, ఎందుకని దీనికి ఎంత తక్కువ అని అడిగితే ఆవిడ చెప్పింది ఏంటంటే, ఇవన్నీ బల్క్గా తయారవుతాయి సార్. ఇవన్నీ ఎలా తయారవుతాయంట? బల్క్గా తయారవుతాయంట. ఇప్పుడు మీరు కోరుకున్నారే ఈ ఫ్రేమ్ని స్పెషల్గా డిజైన్ చేస్తారు సార్, ఇది ఒక్కటే ప్రిపేర్ అవుతుంది. ఇవి గంటలో ఒక 200 ఫ్రేములు బయటకు వస్తే రోజంతట్లో ఇది ఒక్క ఫ్రేమ్ బయటకు వస్తుంది సార్. చూడడానికి రెండు ఒకేలాగా ఉన్నాయి. అయితే ఇది ఒక్కటే స్పెషల్గా డిజైన్ చేశారు కాబట్టి ఇది 25,000, ఇది ఒక్కటే పీస్ వస్తుంది. ఇవి ఆ సమయంలో కొన్ని వందలు బయటకు వస్తాయి. కాబట్టి ఆ టైంకి, ఆ పనికి, ఆ వ్యక్తులకి ఆ కాస్ట్ సార్ అని చెప్పారు. ఆ ఫ్రేమ్ మీద చివరిలో చిన్న ఇంగ్లీష్లో ఏదో లెటర్ రాశారు, ఒక పదం రాశారు, అది బ్రాండ్ అంట. ఆ ముక్క రాసిన దానికి, అలా తయారు చేసిన దానికి 28,000. అంటే ప్రత్యేకంగా డిజైనర్లు ఇన్వాల్వ్ అయితే దాని రేటు పెరుగుతుంది, దాని విలువ పెరుగుతుంది. అలా కాకుండా అలా స్విచ్ నొక్కితే పటా 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 దిగుతున్నాయి అనుకో, దానికి వాల్యూ ఉండదు, లెస్ వాల్యూ అంటారు. భూమి పుట్టించునుగా కానగానే స్విచ్ నొక్కగానే టపీ 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 వచ్చేసాయి, అది విషయం. కాబట్టి ఈ పీసులు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి, కేజీ లెక్క దొరుకుతాయి. కానీ ఒక్క పీసును చూసావా, డిజైనర్ ఇన్వాల్వ్ అయ్యాడు, తన చేతులతో నిర్మించి జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను. ఆ గొప్పతనమే తప్ప మనకు జంతువులకి స్పెషల్గా ఆయన చేసుకున్నాడని ఒక గొప్పతనము, ఆయన నోటి ఊపిరితో సృజించబడ్డాం అనేటువంటి గొప్పతనం తప్ప ఈ రెండు తీసి పక్కన పెడితే జంతువుకి మనకి ఏ తేడా ఉండదు. ఆ తేడాను చూపించేది మరణం, ఆ తేడాను చూపించేది మరణం. ఒక మనిషి మరణించాడు అనుకోండి, ఎన్ని రోజులు పెట్టుకుంటాం ఇంట్లో? ఒక వ్యక్తి మరణించాడు అనుకో, ఎన్ని రోజులు పెట్టుకుంటాం? ఒకవేళ సాయంకాలం చనిపోతే మరుసటి రోజు సాయంకాలానికి ఫినిష్ అయిపోవాలి, లేదా ఉదయం చనిపోతే సాయంకాలానికి లేదా రేపు ఉదయానికి ఫినిష్ అయిపోవాలి.
అంతకు మించి పెట్టుకుంటామా? పెట్టుకోం. ఎందుకు పెట్టుకోం? అంతకు మించి పెట్టుకున్నాం అనుకో, ఇలా తలగదిలిస్తే నోట్లో నుంచి ద్రవాలు బయటకు వస్తాయి, ముక్కులోంచి ద్రవాలు బయటకు వస్తాయి, కంట్లోంచి బయటకు వస్తాయి, విపరీతమైన వాసన వస్తుంది. అందుకనే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పోసేస్తూ ఉంటాం సెంటు. అంతకుముందు పుసుకు కొట్టుకునేది, ఈసారి పోస్తుంటాం. ఎందుకంటే వాసన. అందుకే వచ్చే ప్రతి ఒక్కరు దండ తీసుకుని వస్తారు. ఎందుకని? ఏదో సాధించాడని కాదు, ఆ దండ వేస్తే కానీ కాసేపు కూర్చోలేం కాబట్టి. మృగానికి మనిషికి తేడా మరణం ఇవ్వదు, ఇద్దరిని ఒకటే చేస్తుంది. వాడెవడైనా సరే, ఎంత పెద్ద మేధావి కానీ ఎంత మూర్ఖుడు కానీ చావు దగ్గరికి వచ్చేటప్పటికి ఇద్దరు సమానమే, ఒకేలాగా మంటిలో పండుకుంటారు. అది మృగం కానీ మనిషి కానీ ఎవరైనా సరే పడుకోవాల్సిందే. దీన్ని జ్ఞాని అయిన సొలొమోను నిరుత్సాహపడుతూ వ్రాస్తున్నాడు. చూడండి ఎంత నిరుత్సాహాన్ని వెలుబుచ్చుతున్నాడు అంటే, నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకు సంభవించును, వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును, సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకు ఏమీ ఎక్కువ లేదు, సమస్తము వ్యర్థము. మరణం అందరినీ సమానం చేస్తున్నప్పుడు ఈ మధ్యలో సాధించింది ఏంటి? మర్యాదగా బ్రతకడం తప్ప సాధించింది ఏంటి? మనిషి పడుతున్న ప్రయాస అంతా ఏదో సాధించాలి. కొన్ని సావులకు వెళ్ళిన తర్వాత కొంతమంది చూస్తూ ఉన్నప్పుడు అనిపిస్తుంది, అయిపోయిందా ఈ వ్యక్తి శకం, ముగిసిపోయిందా వ్యక్తి జీవితం అనిపిస్తుంది. ఆ చనిపోక ముందు వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళు చేసిన చేష్టలు కానీ, వాళ్ళు తిరిగిన విధానం కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, జీవితం కానీ తట్టుకోలేం. కానీ ఆ చనిపోయినప్పుడు వెళ్ళి చూస్తే అయిపోయిందా ఈ వ్యక్తి శకం, అయిపోయిందా ఈ వ్యక్తి ప్రస్థానం అయిపోయిందా అనిపిస్తుంది. ఎంత నిష్ప్రయోజనం అనిపిస్తుందో. కానీ ఆ తీసుకుని వెళ్ళలేటువంటి దానికోసం ఎంత ప్రయాసపడి ఉంటాడో. ఈయన కూడా చాలా చేశాడు. ఈ ముక్క రాసిన ఆయన 2వ అధ్యాయము 12వ వచనం, రాజు తర్వాత రాబోవాడు ఇది వరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయునో అనుకొని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకుంటుని. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటున్నాను. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి మీద నడుచున్నాడు. అయినను అందరికీ ఒక్కటే గతి సంభవించడం నేను గ్రహించితని. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును కనుక. చూడండి పాపం ఎంత నిరుత్సాహమో. ప్రపంచంలో జ్ఞాని ఎవరు? ఈ మానవ జాతిలో జ్ఞాని ఎవరు? సొలొమోను. ఆయన జ్ఞానాన్ని ఇచ్చింది యేసు ప్రభు కదా. సొలొమోను జ్ఞాని. అయితే ఆయన రాస్తున్నాడు, కావున బుద్ధిహీనునికి సంభవించున్నట్లే నాకును సంభవించును కనుక నేను అధిక జ్ఞానం ఏల సంపాదించుతానని నా హృదయంలో అనుకుంటుని ఇది వ్యర్థమే. బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులు గూర్చి జ్ఞాపకం ఎన్నటికీ ఉంచబడదు. సొలొమోను ఫోటో చూసారా మీరు ఎప్పుడైనా? సొలొమోను ఫోటో చూసారా? చూడలేదా? ఏంటి అంత గొప్ప జ్ఞాని ఫోటో లేదా? ఎవరు భద్రపరచలేదా? లేదు. ఆమెకు కూడా ఆ పేరు కూడా ఇక్కడ రాయబడింది కాబట్టి చదువుకున్నాం. కానీ ఆయన ఫోటో లేదు, ఆయన ప్రస్థానం లేదు. ఎందుకు లేదు? ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. ఆ చచ్చిపోయినోడు ఫోటోను భద్రంగా దాచిపెట్టుకోవడానికి ఖాళీగా ఎవరున్నారు ఇక్కడ? లేదా ఆయన మొదటి తరం ఖాళీగా ఉన్నా సరే 2వ తరం ఖాళీగా ఉంటుందా? 3వ తరం ఖాళీగా ఉంటుందా? 4వ తరం ఖాళీగా ఉంటుందా? ఉండదు. ఎవరిని జ్ఞాపకం పెట్టుకోరు. ఆ చనిపోయిన కొత్తలో ఆ వేడిలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం అంతే. ఆ చనిపోయిన కొత్తలో ఆ ఎమోషన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక, ఆ బాధను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక మాట్లాడతాం. ఏదో పెద్ద పెద్ద మాట్లాడతాం. అవి నెరవేరవని మనకు తెలుసు, నెరవేర్చలేమని మనకు తెలుసు. రేపటి నుంచి మన పని మంది, వాళ్ళ పని వాళ్ళది. చచ్చిపోయాడు, అయిపోయింది. మనం చనిపోయినటువంటి తండ్రినో తల్లినో జ్ఞాపకం తెచ్చుకునేది ఎప్పుడు? మరలా చచ్చిన రోజు వచ్చినప్పుడు. అప్పుడు వెళ్తాం శ్మశానానికి. అప్పటికే తీగలు అల్లుకో ఉంటాయి, పైన మొక్కలు మొలుచుంటాయి, బండలు బీటపారు ఉంటాయి. అప్పుడు వెళ్ళి 2 బిందెలు నీళ్ళు వేసి నీట్గా కడిగి ఫోటో పెట్టి ఏంటో చేసి వస్తాం. వెళ్ళమని చెప్పట్లేదు సుమా.
సమాధుల పండుగలు ఎంకరేజ్ చేయట్లేదు సుమా, చెప్తున్నా జరిగే విషయాన్ని అంతే. లేకపోతే ఫోటో ఎప్పుడు తుడుస్తాం, మరలా వచ్చే సంవత్సరం ఫోటో తుడుస్తాం. మా అమ్మ చచ్చిపోయిన రోజు, మా నాన్న చచ్చిపోయిన రోజు ఎంతసేపు జ్ఞాపకం పెట్టుకుంటాం? 2 కన్నీటి బొట్లు రాల్చి ముక్కలు ఉడికాయలు చూసుకొని తినేసి అలా బయటికి వెళ్ళిపోతాం, అయిపోయింది. అదే తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవడం అంటే. నా పరిస్థితి అదే, నీ పరిస్థితి అదే, అందరి పరిస్థితి అదే. ఎవరికి జ్ఞాపకం ఉండరు. బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకము ఎన్నటికీ ఉంచబడదు. రాబో దినముల్లో వారందరూ మరువబడిన వారై ఉందరు. జ్ఞానులు మృతినందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినందు విధము అట్టిదే. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనం పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను, కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడంట. అది దాని అర్థం. ఇదంతా అర్థమయ్యేటప్పటికీ ఆయనకి ఏమనిపించింది? కాసింత విషయం తీసుకొని చచ్చిపోతే బాగుంటుంది కదా అనిపించింది. ఎందుకని? బ్రతుకున్నాం అనుకో, ఏదో సాధించాలి, అక్కడ ప్యాలెస్ కట్టించాలి, ఇక్కడ ప్యాలెస్ కట్టించాలి, ఆరాధనకి వెళ్ళాలి, అది చేయాలి, ఓ ప్రయాస. అంత అయిపోయిన తర్వాత కూర్చొని ఆలోచిస్తే ఏమి సాధించింది లేదు. చూడండి 12వ వచనం, రాజు తరువాత రాబోవాడు, అంటే ఈయన పుత్రరత్నం రెహబాము, రాజు తర్వాత రాబోవాడు, ఈయన జ్ఞానముతో విపరీతంగా సంపాదించాడు. ఈయన తర్వాత వచ్చిన రెహబాము బొత్తిగా బుద్ధిహీనుడు. పండిత పుత్ర పరమసుంఠ అని ఒక ఉంది కదా, పండితుడికి ఎవరు పుడతాడంట? పరమసుంఠ పుడతాడంట. జ్ఞానికి రెహబాము పుట్టాడు. రాజు తర్వాత రాబోవాడు ఇది వరకు జరిగిన దాని విషయం సైతం ఏమి చేయను అనుకొని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకుంటేనే, నా తర్వాత వచ్చేవాడు నేను జ్ఞానంతోనూ తెలివితోనూ ప్రయాసంతోనూ చేసినవన్నిటినీ నేను ఇచ్చిన రెస్పెక్ట్ ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? తల్లిదండ్రులు కడుపు కట్టేసుకొని రూపాయి పోగేసి బిడ్డకి 1000 రూపాయలు ఇస్తారు రోజు పాకెట్ మనీ. ఏం చేస్తాడు? బయటికి వెళ్ళి చల్లుతాడు పైకి కదా. కానీ ఆ 1000 రూపాయలు తల్లిదండ్రులకు ఎలా వచ్చిందంటే చాలా కష్టపడి ఉంటారు. వీడికి ఆ నొప్పి తెలియదు, ఆ ప్రయాస తెలియదు. రెహబాం పరిస్థితి కూడా అదే. ఇదంతా ఆలోచిస్తే ఆయనకి, కనుక బ్రతుకుట నాకు అసహ్యమైంది. జ్ఞానులు ఎలా చనిపోతున్నారు, బుద్ధిహీనుడుగా అలాగే చనిపోతున్నాడు. మరణం రెస్పెక్ట్ ఇవ్వట్లే ఎవరికి. చావు అనేది ఎవరిని గౌరవించదు. మీకు ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళండి. ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళండి. సింపుల్గా ఏదైనా సర్జరీ చేయాలనుకోండి, ఏదో కడుపులో నొప్పి వస్తుంది, సర్జరీ చేయాలి ఇక్కడ. అదిగో ఆ రూమ్లోకి వెళ్తే నీకు ఒక యాప్రాన్ ఇస్తారు, వేసుకొని రా అంటుంది డాక్టర్ కానీ. ఆ లోపలికి వెళ్ళి ముందు ఎలా వెళ్తాం హాస్పిటల్కి? జీన్ ప్యాంటు, టీషర్టు, రేబాన్ కళ్ళద్దాలు, షూ, సాక్సులు, పెద్ద హంగామా ఉంటుంది కదా. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం డ్రెస్ అన్నీ తీసేసి ఒక యాప్రాన్ గౌన్ ఉంటుంది, వెనకాల బిగించుకోవాలి దాన్ని. ఇలా యాప్రాన్ తగిలించుకొని అద్దంలో చూసుకుంటే ఇంతేనా అని అనిపిస్తుంది లైఫ్. ఏముండదు ఒంటి మీద, ఇలా ఒక యాప్రాను చూసారా, పచ్చగా తెల్లగా ఆ బట్ట ఉంటుంది చూసారా, భలే డిజైన్ ఉంటుంది. కానీ మనం ఈ బట్టల షాపుకి వెళ్తే ఒక్క షర్ట్ కుదరాలంటే ఎన్ని షాపింగ్ మాల్ తిరగాలో. ఆ డిజైన్ నచ్చదు, ఆ కలర్ నచ్చదు, ఆ క్వాలిటీ నచ్చదు కదా, ఆ సైజు సరిపోదు, ఆ బ్రాండ్ సూట్ అవ్వదు. కానీ ఆ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు యాప్రాన్ని అలా పట్టుకొని ఎప్పుడైనా చూసామా? పెద్ద క్వాలిటీ లేదు, ఇంకోటి తీసుకొని అంటావా? లేదు. ఇది నాకు సరిగ్గా పట్టలేదు కాదు, ఈ కలర్ నచ్చలే, ఏముండవు. అక్కడ వెళ్ళి మొత్తం అన్ని విప్పేసి యాప్రాన్ తగిలించుకొని అలా బయటకు వచ్చి అద్దంలో చూసుకుంటే ఇంతేనా నేను? నువ్వు ఎవరివైనా సరే, ఎన్ని ఆస్కార్ అవార్డులు వచ్చినా, ఎన్ని గోల్డ్ మెడల్ వచ్చినా, ఎన్ని నోబెల్ ప్రైజులు వచ్చినా, నువ్వు ఎవడమైనా సరే హాస్పిటల్కి వెళ్ళావా, వంటగదిలో టొమాటోకి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటో ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ మీకు ఇచ్చే రెస్పెక్ట్ అంతే. వంటగదిలో టొమాటోకి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఎంతో. నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత మా నాన్న తీసుకుని వెళ్ళాను, నేను వెళ్ళొచ్చాను, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అలా అనిపించింది. జస్ట్ లైక్ టొమాటో.
ముఖం చూడరాళ్ళు, నువ్వు పలానా ఏం అడగరాలు, ముఖం చూడరు, బ్యాక్గ్రౌండ్ అడగరు, పడుకో అలా తిరుగు ఇలా తిరుగు అంతే. ఎక్కడ కావాలి అక్కడ కోసేయడం తీసేయడం తప్ప ఇంకేం ఉండదు. మనం టమాటోని ఇలా తీసుకున్న తర్వాత దాన్ని తిప్పి తిప్పి చూస్తామా, ఎవరు పండించారో ఎక్కడ పండించారో ఎలా పెరిగిందో అని అనుకుంటామా? తీయడం కోయడం పక్కన వేయడం, తీయడం కోయడం పక్కన వేయడం. ఆపరేషన్ థియేటర్లో సేమ్ అది జరుగుతుంది. నెక్స్ట్ అంటే ఆ లోపలికి రావడం, కోయడం, పంపించడం. నెక్స్ట్ టొమాటోను కోసేవాడిని వంట మాస్టర్ అంటారు, మనిషిని కోసేవాడిని డాక్టర్ అంటారు. అంతే, డాక్టర్ దేవుడు కాదు. నేనేం చెప్పాను ఇంతకీ? బుద్ధిహీనుడు ఎలా చచ్చిపోతాడో జ్ఞాని కూడా అలాగే చచ్చిపోతాడు. ఈ ముక్క చావకముందు మనకు అర్థం కావాలంటే ఎప్పుడైనా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిరండి. నో రెస్పెక్ట్, నో రెస్పెక్ట్. అక్కడ స్త్రీలు వెళ్ళారనుకో, పురుషులు ఉంటారు డాక్టర్లు, మేల్ డాక్టర్స్ ఉంటారు. నేను అమ్మాయిని అంటే కుదరదు. లేదా అబ్బాయి వెళ్ళాడు అనుకో, ఫీమేల్ డాక్టర్స్ ఉంటారు, కుదరదు. వాళ్ళకి ఆడ మగ కూడా తేడా తెలియదు. వచ్చాడు, కోసాం, పంపించాం, అంతే. అంత చిన్న జీవితం, అంత ఏమంటారు, మనం అనుకున్నంత గొప్పతనం లోపల ఉండదు. మెడల్స్ అన్నీ బయటపెట్టి, అవార్డులన్నీ బయటపెట్టి, కీర్తి ప్రతిష్టలన్నీ బయటపెట్టి, మన ఆస్తి అంతా బయటపెట్టి నగ్నంగా వెళ్ళాలి అక్కడికి, ఆపరేషన్ థియేటర్కి. మరి సమాధికి, ఆపరేషన్ థియేటర్కి నగ్నంగా వెళ్ళాలంటే మరి సమాధికి నేనైతే బ్లేజర్ వేసుకు వెళ్తాను. ఎందుకని? నేను పాస్టర్ని కాబట్టి. నా చాలా బ్లేజర్లు ఉన్నాయి. చచ్చిపోయిన రోజు ఖచ్చితంగా ఏదో ఒక బ్లేజరు నాకు వేసే పంపిస్తారు. కానీ ఆ విషయం పురుగుకు తెలియదు. ఈయన బ్లేజర్ వేసుకొని వచ్చాడు అని పురుగుకు తెలియదు సుమా. జ్ఞాని నిరుత్సాహపడుతూ వ్రాసిన మాట ఇది. బుద్ధిహీనుడు ఎలా చనిపోతున్నాడో జ్ఞాని అలాగే చనిపోతున్నాడు. ఇది ఆలోచిస్తూ ఉంటే ఈ మధ్యలో సాధించింది ఏ ఉపయోగం ఇవ్వకపోతే, ఏ సంతోషాన్ని ఇవ్వకపోతే ఎందుకు బ్రతకాలి నేను? కనుక బ్రతుకుట నాకు అసహ్యమైనో. మన లైఫ్ ఏంటో, ఎంత స్వల్పమైందో, ఎంత ప్రయోజనం లేనిదో మనకు అర్థమైతే ఇదంతా ఉండదు. ఇలా చెప్పి 12వ అధ్యాయం వచ్చేటప్పటికి, 12వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఎటు చస్తాం కాబట్టి ఏం చెప్తున్నాడు చూడండి. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరం రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ముసలితనం రాకముందే నీ బాల్య దినాల్లో సృష్టికర్తను మనసులో పెట్టుకుని బ్రతుకు. నిన్ను సృష్టించినోడిని గుర్తెరిగి బ్రతుకు. ఎందుకంటే 7వ వచనం, మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. రేపు చచ్చిన తర్వాత ఆయన దగ్గర నిలవబడాలి కాబట్టి జాగ్రత్తగా బ్రతుకు. మనం ఏం చేస్తున్నాం అంటే నంబర్ పెంచుకుంటున్నాం. ఇది తింటే 1 సంవత్సరం ఆయుష్ పెరుగుతుందంట, అలా ఉంటే 2 సంవత్సరాలు బ్రతకొచ్చంట, ఇలా ఉంటే ఆరోగ్యంగా బ్రతకొచ్చదంట. చెప్పండి, ఆరోగ్యం బాగలేని వాళ్ళే చచ్చిపోతున్నారా? లేదా కంప్లీట్ సంపూర్ణ ఆరోగ్యవంతులు కూడా చచ్చిపోతున్నారా? అందరూ చచ్చిపోతారా? ఆరోగ్యం ఉన్నా చచ్చిపోతాడు, ఆరోగ్యం లేకపోయినా చచ్చిపోతాడు. చావు రెస్పెక్ట్ ఇవ్వదు, చూడదు అసలు. అది డేట్ వచ్చింది, ఆయన వ్రాసినటువంటి తారీఖు ఉంది ఒకటి, నా విషయంలోను మీ విషయంలోను. ఆ తారీఖు రాగానే నేను ఎంత ఆరోగ్యవంతునైనా తీసుకుని వెళ్తుంది, నేను ఎంత అనారోగ్యగ్రస్తునైనా తీసుకుని వెళ్తుంది. కొంతమంది అనుకుంటాం వీడు రేపో మాపో అనుకుంటాం, వాడు సంవత్సరాలు బ్రతుకుతుంటాడు. వీడు అస్సలు రావడం అనుకుంటాం, పుట్టుకొని పోతాడు. నిజం, చాలామందిని చూశాను. వీడు రేపో మాపో అనుకుంటుంటాం, రోజులు లెక్క పెడుతుంటాం, వాడు చావనే చావడం, సంవత్సరాలు అలాగే కానిస్తూ ఉంటాడు. ఎవరు చచ్చిపోయినా వీడు చావడం అనుకుంటే సాయంకాలానికి పోతాడు. ఏంటి ఆయన ఇప్పుడే మాట్లాడినా అంటాడు. ఇప్పుడే మాట్లాడితే పోకూడదా చెప్పు? నేనేం చెప్తున్నానంటే మరణం అందరినీ ఏకం చేస్తుంది, మనిషిని మృగాన్ని ఏకం చేస్తుంది. ఏదైనా తోటలో 6వ దినాన మృగములు తరువాత మృగాల్ని పరిపాలించడానికి ఆదాముని చేస్తే మృగాలు చచ్చినట్టుగా చనిపోయే స్థితికి వచ్చాడు. ఇప్పుడు చచ్చిపోయాడు.
ఆదాము చనిపోకూడదు, ఆదామును చావడానికి చేయలే ఆయన, ఆదామును చావడానికి చేయలే దేవుడు. ఆ పండు తింటే చనిపోతాం, తినకపోతే చావు. చావడానికి కాదు ఆయన చేసిందే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, పుట్టినవాడు గిట్టక తప్పదు. ఆ రెండో లైన్ అబద్ధం లేదు. పుట్టినవాడు గిట్టక తప్పదు అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ ఆదాముని గిట్టడానికి చేయలే ఆయన, ఆదాము తనతో పాటు ఉండడానికి చేసుకున్నాడు. అయితే అవిధేయత చూపించాడు, పండు తిన్నాడు. తత్ఫలితంగా ఆదికాండం 5వ అధ్యాయం ఉనికిలోకి వచ్చింది. ఒకవేళ 2వ అధ్యాయం 17వ వచనాన్ని అతిక్రమించి ఉండకపోయి ఉంటే ఆదికాండం 5వ అధ్యాయం ఉండేది కాదు. 5వ అధ్యాయం కాదు, 4వ అధ్యాయం కూడా ఉండేది కాదు, 3వ అధ్యాయం కూడా ఉండేది కాదు. ఎంత బాగుండేదో అప్పుడు. ఎప్పుడైతే ఈ 3వ అధ్యాయంలో అతిక్రమించాడో అక్కడ నుంచి ఫస్ట్ మరణం హేవేలో. అయితే ఎవరు చూడలే, యాక్సిడెంట్గా చనిపోయాడు. సహసిద్ధంగా మరణించడానికి 930 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలైనా చేసిన పాపానికి ప్రతిఫలం వచ్చే తీరుతుంది. మనకు మతిమరుపు, మొన్నేం పాపం చేసామో ఈరోజు మనకు గుర్తుండదు కదా. మనం ఎన్ని పాపాలు చేసామో మనకు గుర్తుండదు, ఆయన గుర్తే. వరుసగా నీ ఎదుట పెట్టి నిన్ను గద్దించేదను అంటాడు కీర్తనలో. వరుసగా నీ ఎదుట పెట్టి నిన్ను గద్దిస్తా. ఆయనకు ప్రతిదీ గుర్తే. 930 సంవత్సరాలు అయింది. అందరూ మర్చిపోయి ఉంటారు, ఆదాము హవ్వలు కూడా మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజు పని, ఉదయం వెళ్ళాలి, సాయంకాలం దాకా పని చేయాలి, రాత్రి అలసిపోయి పడుకోవాలి. వ్యవసాయదారుడు కదా, రైతన్ను కదా ఆదాము. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మర్చిపోయి ఉండొచ్చేమో. ఆ రోజు తలుక్కుమని వేసింది అందరికీ. ఒక్కసారి ఆగిపోయింది ఆనాటి ప్రపంచం. ఏంటి, ఆదాము లేడా, ఆదాము చనిపోయాడా? ఏదేం తోటలో దేవుడు చెప్పిన మాట, ఆజ్ఞ, ఆ హెచ్చరిక ఒక్కసారి అందరికీ గుర్తొచ్చింది. ఇదే కదా ఆయన చెప్పింది. దేవుడు ఒక్కసారి ఆజ్ఞ జారీ చేశాడు అంటే దాన్ని మనం అతిక్రమించి మరిచిపోవచ్చేమో. ఆజ్ఞ జారీ చేసినాడు మరిచిపోడు. దాన్ని తీసుకొని వచ్చి కొలిచి మన ఒడిలో పోస్తాడు. దాన్ని పర్యవసానం అంటాం, కాన్సిక్వెన్స్ అంటాం. పాపానికి పర్యవసానం ఖచ్చితంగా ఉంటుంది, కాకపోతే ఆలస్యం అవుతుంది. ఇక్కడ చూడండి, ఆదాముకి 930 ఏళ్ళు పట్టింది ఆ పర్యవసానం రావడానికి. 8వ వచనం చూడండి, షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఆయనకు రావడానికి 930 పట్టింది. ఈయనకి ఎంతకు వచ్చిందంట? 912. అంటే 18 మిగిల్చి ఈయన ముందెళ్ళాడు. తర్వాత చూడండి 11వ వచనం, ఎనోషు దినములన్నీ 905 ఏండ్లో 20 సంవత్సరాలు మిగిల్చి వెళ్ళిపోయాడు. 905. అప్పుడు అతడు మృతి పొందెను. 14వ వచనం చూడండి, కేయినాను దినములన్నీ 910 ఏండ్లో. అప్పుడు అతడు మృతి పొందెను. 20 సంవత్సరాలు మిగిల్చే చనిపోయాడు. తర్వాత చూడండి 17వ వచనం, మహలలేలు దినములన్నీ 895 ఏండ్లో. 900 నుంచి ఎక్కడ పడింది నంబరు? 800లో పడింది. తొందరగా వస్తుంది పర్యవసానం. అప్పుడు అతడు మృతి పొందెను. 20వ వచనం, ఎరెదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మరలా గ్రాఫ్ పైకి వెళ్ళింది. బహుశా మొలకలు తిన్నాడేమో, విత్తనాలు తిన్నాడేమో, మంచి ఎక్సర్సైజ్ చేశాడేమో, యోగా, మెడిటేషను ఇవన్నీ క్రమం తప్పకుండా చేసి ఉంటాడు. అలా పెరిగింది 962 ఏండ్లో. కానీ 63లో వల్లే చచ్చిపోయాడు. నంబరు తగ్గొచ్చు పెరగచ్చు, చావు అయితే తప్పించుకోలేము. చావు తథ్యం, మరణం తథ్యం. ఈ సత్యాన్ని, ఈ చేదైన నిజాన్ని జీర్ణం చేసుకుంటే మంచిది. మనం ఈ చేదైన సత్యాన్ని జీర్ణం చేసుకోవాలి, విని వదిలిపెట్టకూడదు. నేను కాదులే, అందరూ చచ్చిపోతారు కానీ నేను కాదు అనుకుంటాం. కాదు, మనం కూడా, నేను కూడా. ఇది ఎప్పుడు ఉండాలి మనసులో. ఈరోజా రేపా. అది ఉంటే మర్యాద బ్రతుకుతాం, అది లేదనుకో కష్టం. తర్వాత చూడండి, ఈ 21 నుంచి
24 వరకు దీన్ని మినహాయిద్దాం, ఎందుకంటే దాన్ని రాత్రి మాట్లాడుకుందాం. ఓకే, దీన్ని మినహాయించి రాత్రి మాట్లాడుకుందాం. మరలా 26 వచనం 27 వచనం కదా, మెతూషల దినములన్నీ 969 ఏండ్లు. 969 అంటే హయ్యెస్ట్ ఈయనే. అప్పుడు అతడు మృతి పొందెను. ఎంత పైకి వెళ్ళినా, పీక్స్లోకి వెళ్ళినా ఒకరోజు వస్తుంది, ఆ రోజు చచ్చిపోతున్నాడు మనిషి. 31 లెమెకు దినములన్నీ 777 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 700కు వచ్చింది, అప్పుడు అతడు మృతి పొందెను. ఈ 10 తరాల్లో మనం ఆయుష్ అలా పెరగడం తగ్గడం చూస్తున్నాం, కానీ మరణం లేకుండా పోవడం, ఇక మరణం లేదులే అనేటువంటి స్థితి లేదు. మనిషి చనిపోతూనే ఉన్నాడు. 969 బ్రతికాడు మెతూషల, అయినా చచ్చిపోయాడు. 970 వాళ్ళే. అప్పుడు అతడు మృతి నొందెను. ఎందుకు మృతి నొందుతున్నాడు అంటే దేవుడి మాటని అతిక్రమించారు కాబట్టి. దేవుడి మాటని అతిక్రమించారు కాబట్టి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడు దీన్ని మనసులో పెట్టుకునంటే, ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఎప్పుడైతే పాపం జరిగిందో మరణము అందరికీ సంప్రాప్తమాయెను, అందరికీ వ్యాపించింది. ఈరోజు ఒక వ్యక్తి మరణిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి మరణించగానే ఆ వ్యక్తి మీద పడి ఏడవడం కాదు, ఏదేని తోట వైపు చూడటం. అక్కడి నుంచి వచ్చింది, దీని మూలం అది. ఏదేని తోటలో జరిగినటువంటి అతిక్రమం, అవిధేయత, ఆ పాపాన్ని బట్టి మరణం వచ్చింది. మనకు భావోద్వేగాలు ఉంటాయి, అనురాగాలు ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి, ఏడవద్దని చెప్పట్లే. కానీ ఒక నిజం ఉంది, మనిషి మరణించుకున్నాడు అంటే మరణం చూడగానే ఇది పాపానికి పర్యవసానం. ఇలా ఆదికాండం 5వ అధ్యాయంలో 8 సార్లు అప్పుడు అతడు మృతి నొందెను, అప్పుడు అతడు మృతి నొందెను, అప్పుడు అతడు మృతి నొందెను, అప్పుడు అతడు మృతి నొందెను, అప్పుడు అతడు మృతి నొందెను అని ప్రతిధ్వనించింది మరణం అనేది. కానీ ఆ పళ్ళు తింటున్నప్పుడు, తిన్న తర్వాత ఆ ప్రతిధ్వని లేదు, రాలేదే, ఏం జరగలేదే అని అనిపించింది. కానీ ఆదికాండం 5వ అధ్యాయంలో 8 సార్లు ప్రతిధ్వనించింది మరణం, 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 మరణం. ఒక్కొక్కడు రాలిపోతున్నాడు, పట రాలిపోతున్నాడు. ఎవరైతే ఇన్ని సంవత్సరాలు మాతో పాటు ఉన్నారు, వీళ్ళు 930 సంవత్సరాలు ఉన్నాడు అనుకున్న వ్యక్తి రాలిపోయాడు. ఆ వచ్చే ఇంకో సంవత్సరం ఇంకొక ఆయన రాలిపోయాడు, ఇంకొక ఆయన రాలిపోయాడు. ఇంతకు హవ్వ ఎప్పుడు చనిపోయింది? ఆవిడ చనిపోలేదా? ఆవిడ గురించి రాయబడలేదు కదా, హవ్వ మృతి నొందెను రాశారా? అంటే చనిపోలేదు కదా, అంటే చనిపోలేదా? చనిపోయింది. వీళ్ళు చెప్పుకోదగిన వ్యక్తులు. దీన్ని సెలెక్టెడ్ జీనియాలజీ అంటారు. సెలెక్టెడ్ జీనియాలజీ అంటే ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళను చూపెడుతూ వ్రాసిన జీనియాలజీ. అంతా వీళ్ళే అని కాదు, అందరూ వీళ్ళే అని కాదు, చాలామంది ఉన్నారు. కాకపోతే వీళ్ళు సెలెక్టెడ్ పర్సన్స్. గ్రంథకర్త వీళ్ళని ఎందుకు చూపెడుతున్నాడు అంటే వీళ్ళు చెప్పుకోదగిన వ్యక్తులు కాబట్టి. చెప్పుకోదగినటువంటి ఆదాము రాలిపోయాడు, తర్వాత షేతు రాలిపోయాడు, కేయినాను, ఎనోషు, మహల్లీలు ఒక్కొక్కరుగా. వచ్చే సంవత్సరానికి ఇంకొక వార్త. షేతు లేడు, కేయినాను లేడు, మహల్లీలు లేడు, ఎరుదు లేడు. ఈ మాట వినబడుతున్న ప్రతిసారి ఈ పెద్దలు రాలిపోతున్నారు. అదే సమయంలో మిగిలిన వ్యక్తులు కూడా చనిపోతున్నారు. మరణం ప్రతిధ్వనించింది ఆదికాండం 5వ అధ్యాయంలో. అలా ఒక్కొక్కరు చనిపోతున్నారన్న వార్త వినబడిన ప్రతిసారి దేవుడి మాట నిజం. దేవుడు ఒక మాట చెబితే తప్పిపోదు. ఆయన ఆజ్ఞ జారీ చేశాడు అంటే సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు. ఆయన మాట నెరవేరేంత వరకు ఆకాశం గతించవచ్చు, భూమి గతించవచ్చు, అది తప్పిపోదు.
ఆలస్యంగా వచ్చేమో 930 సంవత్సరాలు, లేదు 969 దాకా వెళ్ళొచ్చేమో, ఆలస్యంగా వచ్చేమో, కానీ రావడం తథ్యం. ప్రతి మనిషి మరణించిన సందర్భంలో ఏదైనా తోటలో దేవుడు చెప్పాడు, దాని ప్రతిఫలం ఇదే, దాని పర్యవసానం ఇదే. ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులు అందరూ పాపం చేసినందున. ఎప్పుడు పాపం చేశారు అందరూ? ఆదాములో పాపం చేశారు. ఆదాములో పాపం చేశారు, ఆదాములో నుంచి వచ్చారు. కాబట్టి మరణం అందరికీ సంప్రాప్తమాయను. చూడండి 13వ వచనం, ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చినదనుక పాపము లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను. ఆదాము రాబోవానికి గురుతై ఉండెను. ఈ అవిధేయతని, ఈ మరణాన్ని మనసులో పెట్టుకొని ఇలా ఆదికాండం 5వ అధ్యాయం ఏం చెబుతుందంటే, ఆదాముతో ప్రారంభమైన మరణం ఒక్కొక్కరికి సంప్రాప్తమవుతూ వెళ్ళిపోవడం ఏం చెప్తుందంటే, ఆదాము రాబోవానికి గురుతై ఉండెను. ఇలా అప్పుడు అతను మృతి నందును ఇలా ఆదాము నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు చనిపోతున్నాడు. ఇది ఎంతవరకు పోతుందంటే, ఎవరో ఒక ఆయన చచ్చిపోతాడు, అటు తర్వాత ఎవరు చచ్చిపోరు. అర్థమైందా? ఆదాము మరణంతో ప్రారంభమైన ఆ వరుస అప్పుడతడు అలా మరణిస్తూ వెళ్ళారు. అయితే ఈయన రాబోవానికి గురుతు, భవిష్యత్తులో ఎవరో ఒక ఆయన చచ్చిపోతాడు, ఆ చావు చిట్ట చివరి, తర్వాత మరణించరు. ఆదాము రాబోవానికి గురుతై ఉండెను. ఆదాము రెండవ ఆదామును చూపెడుతున్నాడు ఆదికాండం 5వ అధ్యాయంలో. నేను చేసిన అవిధేయతను బట్టి నా నుండి వచ్చిన ప్రతి ఒక్కడు మరణిస్తున్నారు అని చెప్పడం ద్వారా, అయితే నీ వరుస మాకొద్దు, మాకు ఇంకొక ఆదాము కావాలి, విధేయత చూపించిన ఆదాము కావాలి, రెండవ ఆదాము కావాలి అనే ప్రశ్న ఆదికాండం 5వ అధ్యాయంలో ఉత్పన్నమవుతుంది. ఇంకొకసారి చెప్పనా, ఆదాము అవిధేయత చూపించాడు, అవిధేయతను బట్టి పాపం వచ్చింది, పాపం మరణాన్ని తీసుకుని వచ్చింది. కాబట్టి ఆదాము నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మరణిస్తున్నారు. ఇది ఆదికాండం 5వ అధ్యాయం చెప్తూ ఉంది. అయితే దీన్ని తీక్షణంగా ఆలోచిస్తే, ఆదాము కంటే ఇంకొక ఆయన కావాలి, ఇంకొక ఆదాము కావాలి, ఆయన విధేయత చూపించాలి, ఆ విధేయత జీవాన్ని ఇవ్వాలి, ఆ జీవం అందరికీ సంప్రాప్తం కావాలి, మాకు రెండవ ఆదాం కావాలి. ఇది ఆ మొదటి సమాధుల తోటలో మనకు వినబడుతున్నటువంటి సమాధానం. ఈ మరణానికి అంతం ఎప్పుడంటే రెండవ ఆదాము వచ్చినప్పుడు, ఆయన విధేయత చూపించినప్పుడు, ఆ విధేయత జీవాన్ని ఇచ్చినప్పుడు ఆ జీవం అందరికీ సంప్రాప్తం కావాలి. మొదటి ఆదాము మరణించి రెండవ ఆదాము కావాలనే ఆలోచనని పుట్టించాడు. ఇంతగా రెండవ ఆదాము ఎవరు చూడండి 19వ వచనం, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలినో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఆ మొదటి ఆదాము మరణం రెండవ ఆదాము మరణాన్ని కోరుకుంటుంది. ఈ మొదటి ఆదాము మరణం అందరిని భయపెడితే, రెండవ ఆదాము మరణం అందరికీ ధైర్యాన్ని ఇచ్చింది. చూడండి, అదే 5వ అధ్యాయము 17వ వచనం, మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల, మరణం ఒకని అపరాధం వల్ల వచ్చింది, అలాగే ఏలుబడి చేస్తున్న అందరి మీద ఏలిన ఎడల
కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఆదాము నుంచి మరణం ఏలుబడి చేస్తూ ఉంటే యేసు ప్రభువులో నుంచి జీవం ఏలుబడి చేస్తూ ఉంది. ఆయన మొదటి ఆదాము, ఈయన కడపటి ఆదాము, రెండవ ఆదాము. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబోటు కారణమాయను. పుణ్యం అంటే ఏంటి? పుణ్యం అంటే ఏంటి? పుణ్యం చేసుకుంటానంట దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతాం. ఇంత పుణ్యం అంటే ఏంటి? నా చిన్నతనంలో మా నాన్న ఎప్పుడైనా సెలవు వచ్చినప్పుడు, నాకు స్కూల్కి సెలవు వచ్చినప్పుడు, లేదా మా నాన్నకి పనికి వెళ్ళిన డబ్బులు వచ్చినప్పుడు, పనికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తారు కదా, అప్పుడు ఎక్కువ మొత్తం కనపడుతుంది. వారం అంతా పని చేస్తే ఆ 7వ రోజు ఎక్కువ మొత్తం కనపడుతుంది. ఆ రోజు ఎంత ఖర్చు పెడతామో తెలియదు అనమాట, ఎక్కువ ఉంటుంది కదా. అలా నన్ను అంగడి దగ్గర తీసుకుని వెళ్ళి ఒక అర్ధ కేజీ పంచదార తీసుకొని, ఎంత? అర్ధ కేజీ పంచదార తీసుకొని నాతో పాటు రా అంటాడు. ఆ కవర్లో పట్టుకొని ఆయనతో పాటు వెళ్తూ ఉంటే, ఆగు ఇదిగో ఇక్కడ పోయి అంటాడు. అక్కడ చీమలు ఉంటాయి కొన్ని రంధ్రం పెట్టుకొని, అక్కడ కొంచెం పోయాను, ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ పోయిరా అక్కడ. ఇలా అర్ధ కేజీ పంచదారను పోయించేవాడు. నేను అనుకునేవాడిని నా కోసమేమో అనుకునేవాడిని, కాదు చీమల కోసం అంట. ఒకరోజు అడిగాను, అదేంటి నాన్న, పంచదార కొని మామూలుగా చీమలు పడితే పంచదారకి ఎండలో పెట్టి బాగా చెరిగి మరలా లోపల పోసుకుంటాం కదా, కానీ ఇదేంటి నాన్న డబ్బు పెట్టి పంచదార కొని చీమలు పోపిస్తున్నావు అంటే, పుణ్యం కోసం. నీకు మంచి భవిష్యత్తు కావాలంటే నువ్వు పుణ్యం సంపాదించాలరా. చీమలకి పంచదార పోస్తే పుణ్యం వస్తుందా? చీమలకి పంచదార పోస్తే పుణ్యం వస్తుందా? రాదా? చీమలకి లక్ష్మణ రేఖ గీస్తే పాపం వస్తుందా? చెప్పండి. చీమలకి పంచదార పోస్తే పుణ్యమేమీ రాదు, చీమలకి లక్ష్మణ రేఖ గీస్తే పాపమేమీ రాదు. అది పాపము కాదు, ఇది పుణ్యము కాదని చాలా లేటుగా అర్థమైంది నాకు. అప్పుడు అనుకున్న మనసులో మిగతా పిల్లలంతా ఆడుకుంటున్నారు, కానీ మా నాన్న ఎంత మంచోడు, మా నాన్నకు పుట్టాను నేను ఎంత అదృష్టవంతుని. ఎందుకంటే సెలవు వచ్చిన ప్రతిసారి పుణ్యాన్ని మూట కట్టి నా నెత్తి మీద పెడుతున్నాడు. నా చెల్లిని నాకు ప్రభు అయిన యేసుక్రీస్తుని పరిచయం చేసిన తర్వాత అర్థమైంది, ఎవరు నాయన పుణ్యం అంటే చీమలకు పంచదార వేయడం కాదు. చూడండి 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధములను వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబడటం కారణమాయను. పుణ్యము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగము. ఆ ప్రాణత్యాగం నన్ను పునీతుడిగా చేసింది కాబట్టి అది పుణ్యదానము. చీమలకు పంచదార వేయడం కాదు, బాపనలకు గోవులను ఇవ్వడం కాదు, లేకపోతే వస్త్రదానము, అన్నదానము, భూదానము, గోదానము, కిడ్నీ దానము కూడా కాదు అని అర్థమైంది. ఇవన్నీ చేయొద్దని చెప్పట్లే, ఉంటే చేయండి, మీ మానవత్వాన్ని చాటుకోండి. మీ దగ్గర ఆస్తుంటే ఏ దానమైనా చేయండి, మానవత్వాన్ని చాటుకోండి, పుణ్యం రాదు. నా దగ్గర ఉంది ఇంకొకటికి లేదు, అరే నాకు లేనప్పుడు ఇలాగే బాధపడతా కదా, ఇదిగోరా అని అంటే నాకు పుణ్యం వచ్చిందని అర్థం కాదు, ఇంకా జాన్ పాల్లో మానవత్వం ఉంది అని అర్థం. పుణ్యం ఎలా వస్తుంది చెప్పండి? పుణ్యం ఎలా వస్తుంది? పుణ్యం అంటే డెఫినేషన్ చెప్తా వినండి. ఏ కార్యమైతే పాపిని పునీతుడిగా చేస్తుందో దాన్ని పుణ్యము అంటారు. ఏ కార్యమైతే పాపిని పునీతుడిగా చేస్తుందో దాన్ని పుణ్యం అంటారు. ఆ కార్యం ఒక్కటే ఉంది, అది ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం. ఇది కాకుండా బయట పుణ్యం లేదు.
బాబాబు 10 రూపాయలు దానం చేసి పుణ్యం కట్టుకున్నాయినా అంటే, తల్లి ఈ 10 రూపాయలకు అంత పెద్ద పదాన్ని నాకు అంటగట్టకు అని చెప్పండి. నీకు 10 రూపాయలు ఇస్తాను కానీ దయచేసి ఆ పదాన్ని వాడకిక్కడ. బాబాబు కొంచెం సాయం చేసి పుణ్యం కట్టుకున్నాయినా అంటే ఏం చేస్తారు? ఓకే అంటారా? ఆ పదం చాలా గొప్పది, అది యేసుక్రీస్తుకు సంబంధించింది, ఇంకెవరికి సంబంధించదు. కాబట్టి ఈ చిన్నదానికి అంత పెద్ద పదాన్ని వాడొద్దు, నీకు సహాయం కాబట్టి చేస్తాను. ఓకే, నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని నాకు క్రీస్తు చెప్పాడు కాబట్టి సాయం చేస్తాను, నా తోటి వ్యక్తి కూడా సాయం చేస్తాను. అంతేగాని పుణ్యం అనేది దయచేసి వాడొద్దు. బయట పుణ్య కార్యాలు చాలా ఉన్నాయి. తెల్లవారుదాము 4 గంటలకు వెళ్ళి చల్లటి నీళ్ళలో దిగితే పుణ్యం రాదు, జలుబు వస్తుంది. పుణ్యం రాదు, జలుబు వస్తుంది. పుణ్యం వచ్చే ఒకే ఒక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని అంగీకరించడం. నా కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ఆదాములో నుండి వచ్చాను కాబట్టి నేను పాపినే, మరణానికి లోనైనటువంటి నన్ను జీవపు వెలుగులోకి తీసుకుని రావడానికి, అమరుడుగా చేయడానికి క్రీస్తు శిలువ మీద ప్రాణం పెట్టాడు, చనిపోయాడు అని గుర్తెరగడమే పుణ్యాన్ని స్వీకరించడం, పుణ్య దానము. చూడండి, ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబోయే కారణమయ్యను. ఈ పుణ్యం అనేది దానం అంట. మనం వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్తున్నామంటే ఏం చేస్తున్నాం? మత ప్రచారం చేయట్లేదు, ఈ పుణ్యాన్ని దానం చేస్తున్నాం. వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్తున్నాం అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటిస్తున్నామంటే ఆ పుణ్య కార్యాన్ని దానం చేస్తున్నాం. మత ప్రచారం కాదు ఇది. వాళ్ళకి అర్థం కాక పేరు పెట్టారు కానీ మనకు తెలియాలి కదా మనం ఏం చేస్తున్నామో. బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభువుని నమ్ముకోండి మీ పాపాలకు క్షమించబడతాయంటే వాళ్ళు అంటారు పాపమా మేము ఎప్పుడు చేసాం అని అంటారు. అంటే పాపం ఏబీసీలో తెలియట్లే, వాడికి డిక్టేషన్ పెడితే ఏం పాస్ అవుతాడు? వాడికి ఏబీసీలో తెలియలే, డిక్టేషన్ పెడితే పాస్ అవుతాడా? అంటే వీళ్ళకి పాపం అంటే ఏంటో తెలియలే. వీడికి ఫస్ట్ చెప్పాల్సింది పాపం అంటే ఏంటి, అటు తర్వాత వాడు కేక వేస్తే ఈ పాపం నుంచి నన్ను ఎవడు విడిపిస్తా అంటే అప్పుడు సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం అని చెప్పాలి. చాలా బాధ్యత ఉంది మన మీద, చాలా పని ఉంది మన మీద. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు. ఎంత కోత ఎక్కడుంది? ఈ చర్చి బయట అనుకుంటున్నారు కదా, చర్చి లోపల ఉంది కోత. చాలామంది అనుకుంటున్నారు చర్చి బయట కోత ఉంది అనుకుంటున్నారు. కాదు కాదు, చర్చి లోపల ఉంది. లోపల ఉన్నవాడికి అర్థమైతే కదా బయట అర్థమవుతుంది. చర్చిలోకి వెళ్ళండి, 100 మంది విశ్వాసులు ఉంటే 100 మందిలో ఒక్కడికి ఏమైనా సువార్తత్వం ఏదో అడగండి. మైకి ఇవ్వండి అందరికి. ఎందుకు వచ్చేవారో చర్చికి అంటే నాకు మోకాలు నొప్పులు అండి, నాకు నడువు నొప్పులు అండి, నాకు తలనొప్పి అండి, నాకు పిల్లలు లేరండి, పెళ్ళిళ్ళు కాలేదండి, ఉద్యోగం రాలేదండి, అదండి ఇదండి. అంటే ఎవడో పాపక్షేమం కోసం రాలేదా? రాలేదు. కోత చర్చి లోపల విస్తారంగా ఉంది, కోత చర్చి లోపల విస్తారంగా ఉంది. సువార్త లోపల చెప్పాలి. ఇక్కడ చెబితే వీళ్ళు వెళ్ళి బయట చెప్తారు. యేసు ప్రభు శిలువ అంటే పుణ్య దానం. అది సువార్త ప్రకటిస్తున్నావు అంటే, క్రీస్తుని గురించి వివరిస్తున్నావు అంటే పుణ్యాన్ని దానం చేస్తున్నావు. మనకిచ్చాడు అది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఏంటి సువార్త అంటే ఆదాము నుంచి వచ్చిన మరణం ప్రభువైన యేసుక్రీస్తు మరణంలో మరణించింది. ఆదాము నుంచి వచ్చిన మరణం ప్రభువైన యేసుక్రీస్తు మరణంతో మరణించింది. మరణాన్ని చంపాడు ఆయన, మరణపు ముళ్ళును విరిచాడు ఆయన, మరణాన్ని మృంగివేశాడు ఆయన. ఆయన మరణంతో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి దీన్ని అపోస్తలుడైన పౌలు ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే దాన్ని చదివి వినిపిస్తున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. ఎందుకు యేసు ప్రభు రక్తమాంసాలు ధరించాడు అంటే మరణము యొక్క బలము గల వారిని మరణము ద్వారా నశింపజేయడానికి,
మరణ భయము చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసాల్లో పాలువాడయ్యాడు. ఆదాము మరణం ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణానికి కేక పెడుతుంది. నువ్వు మరణిస్తే తప్ప ఈ మరణాలు ఆగవు అని. ఆదాము మరణం ఆది కాండంలో ఉన్న మరణాలు కేక పెడుతున్నాయి. నీవు మరణిస్తే తప్ప ఈ మరణాలు ఆగవు అని. ఆయన ఎందుకు మరణించాడు అంటే మరణం యొక్క బలము గల వారిని మరణము ద్వారా నశింపజేయడానికి, అలా మరణ భయానికి లోబడినటువంటి దాసానికి లోబడిన వారిని విడిపించడానికి ఆయన రక్తమాంసాల్లో పాలువాడయ్యాడు. మరణం రావాలంటే రక్తమాంసాలు ధరించుకోవాలి, అప్పుడే మరణం వస్తుంది. ఆదికాండం 5వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని చూపెడుతుంది, ముంగురుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. మనం సువార్త వాక్యంగా వాడుతుంటాం దీన్ని. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం వలన వచ్చే జీతం మరణం, అది ఆదికాండం 5వ అధ్యాయం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపావరం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో నిత్య జీవం వచ్చింది. ఆదాము మరణాన్ని ఇస్తే కడపటి ఆదాము నిత్య జీవాన్ని ఇచ్చాడు. అందుకే యేసుప్రభు దగ్గరికి మార్తా వస్తుంది. మార్తతో ఏమంటాడు? మార్తా, జీవమును పునరుద్ధానమును నేనే. ఎవడైతే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. తిరిగి బ్రతుకుతామని మనకు తెలుసు కాబట్టి క్రైస్తవ్యంలో హతసాక్షులు ఉంటారు. ఇంకొకసారి చెప్తా వినండి. తిరిగి బ్రతుకుతామని తెలిసిన వాడే హతసాక్షి కావడానికి ఇష్టపడతాడు. తిరిగి బ్రతకము, చావే ముగింపు అనుకున్నవాడు చావడానికి ఇష్టపడ్డు, రాజీ పడతాడు, భయపడతాడు. ఎందుకు క్రైస్తవ్యంలో హతసాక్షులు ఉంటారంటే తెలుసు వీళ్ళకి పునరుద్ధానం ఉంది అని. పునరుద్ధానం ఉందని తెలుసు కాబట్టి ప్రాణం పెట్టడానికి ఇష్టపడతారు. ఎలా తెలుసు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలో కుళ్ళిపోయినోడు కాదు, సమాధిలో చీకిపోయినోడు కాదు, సమాధిలో అయిపోయినోడు కాదు, సమాధిని గెలిచినోడు సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం కదా. మనకు మరణం అన్నది అంతం కాదు. మరణం అన్నది ఇంకో దశకి ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి వెళ్ళడానికి మధ్యలో డోర్ ఉంటుంది చూసావా, ఆ డోర్ లాంటిది. ఇలా డోర్ దిగానే అటువైపు రూమ్లోకి వెళ్తాం. యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత చావుకు భయపడరు, చావు అంటే భయం ఉండదు. అందుకని మీరు చూడండి, లోకంలో ఎవరైనా చనిపోగానే ఓ మీద పడి ఓ నేడుస్తుంటారు, ఆ కేకలు వినబడుతూ ఉంటాయి. కానీ యేసుప్రభువు నమ్ముకున్న వ్యక్తులు మరణిస్తే ఏడ్చొద్దని నేను చెప్పట్లేదు సుమా, ఏడ్చట్లేదని చెప్పట్లేదు సుమా. మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తం దుఃఖపడవచ్చు. ఎలా దుఃఖపడాలి? వాళ్ళలాగా దుఃఖపడద్దు. పోయావా, వెళ్ళిపోయావా, ఇక రావా, ఇక ఉండవా, అలా కాదు. నేను మరలా చూస్తాను, మరలా కనబడతావు, మరలా మాట్లాడతాను. ఇది నిరీక్షణ. టెంపరీగా వెళ్ళాడు, తాత్కాలికంగా వెళ్ళాడు, శాశ్వతంగా వెళ్ళా. ఇక లేడు, ఇక రాడు, అయిపోయింది కాదు, అలా అయిపోదు. నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడేటట్టుగా మీరు దుఃఖపడకుండా ఉండడానికి చెప్తున్నా ఇది అని అంటున్నాడు. క్రీస్తునందుండిన వారు మొదట లేస్తారు, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారు మొదట లేస్తారు. ప్రభువు వచ్చినప్పుడు పరిశుద్ధులు వెంట పెట్టుకొని వస్తాడు. మరణం అనేది డోర్, ఇంకొక రూముకి తలుపది. తలుపు తీయడానికి భయపడేవాడెవడో, అటువైపు రూమ్ ఉందని తెలిస్తే తలుపు తీయడానికి భయపడేవాడేవాడో. భయపడుతున్నామంటే యేసుప్రభువు అర్థం కాలేదు, బైబిల్ అర్థం కాలేదు. నేనేం చెప్తున్నాను ఎందుకంటే ఆదికాండం 5వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణం కోసం కేక వేసింది. మాకు మరణం లేనటువంటి స్థితి కావాలి, జీవం కావాలని కేక వేసింది. అందుకే 8 సార్లు ప్రతిధ్వనించింది, మృతి పొందెను. ఆదాముతో ప్రారంభమైంది ఆ ధ్వని. అందరూ మరణిస్తూ ఉంటే అందరికీ ఒకటి ఆలోచన, మాకు మృతి లేనటువంటి స్థితి లేదా? అది కొత్త నిబంధనలో అర్థమైంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచిన తర్వాత అర్థమైంది. యేసు ప్రభు పరిచర్యలో అనేక మంది మృతుల్ని బ్రతికిస్తున్నప్పుడు అర్థమవుతుంది, ఈయన రివర్స్ చేస్తున్నాడు. యేసు ప్రభు చనిపోయిన వాళ్ళు బ్రతికించాడా? ఎందుకు బ్రతికించాడని? మీరు కూడా ఎవరైనా చచ్చిపోతే ప్రార్థనలో కూర్చోండి అని కాదు, మీరు కూడా ఎవరైనా చచ్చిపోతే మీరు కూడా బ్రతికించండి అని కాదు.
ఏదేని తోట శాపాన్ని రివర్స్ చేస్తున్నాను అని, నేనే కడపటి ఆదాముని అని చెప్పడానికి. అందుకు తిరిగి బ్రతికించాడు. మరణం వచ్చింది ఆదికాండం 5వ అధ్యాయంలో. ఈయన మరణించిన వ్యక్తిని తిరిగి బ్రతికిస్తున్నాడు అంటే రివర్స్ చేస్తున్నాడు శాపాన్ని. నేను కడపటి ఆదాముని. ఆదాములు చచ్చిపోతున్నారు, నాలో బ్రతికించబడతారు. అదే ఆయన చెప్తున్న విషయం. మనల్ని కూడా బ్రతికించమని కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగు మృతి నొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ఆదామునందు అందరూ ఎలాగూ మరణిస్తున్నారో, మృతి చెందుతున్నారో, అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఎందుకంటే ఈయన కడపటి ఆదాము. 45వ వచనం చూడండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనను వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం తిరిగి బ్రతికించబడతాం. ఇది సువార్త. సువార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం విశ్వాసం ఉంచినప్పుడు ఏదేని తోట శాపం అన్నది రివర్స్ అవుతుంది. మరలా ఏదేని తోటలో ఆజ్ఞను అతిక్రమించక ముందు ఎలా నిరంతరం జీవించామో ఆ స్థితికి వస్తాం. అది సువార్త అంటే. సువార్త ప్రకటిస్తున్నట్టు మత ప్రచారం చేస్తున్నామని కాదు, మన దగ్గర ఉన్న పుణ్యాన్ని ఇతరులకి దానం చేస్తున్నామని అర్థం. ఇంత గొప్పగా సువార్త మనకు బోధిస్తూ ఉంటే, వాక్యం చెబుతూ ఉంటే మనం సువార్త అంటే చిన్నగా అనుకుంటున్నాం. కాదు, ప్రభువైన యేసుక్రీస్తుని బోధిస్తున్నామంటే, వివరిస్తున్నామంటే జీవాన్ని దానం చేస్తున్నాం, పుణ్యాన్ని దానం చేస్తున్నాం. ఆదాము నుంచి వచ్చిన వరుసని కొట్టివేస్తూ రెండవ ఆదాము వరుసలో ఆ వ్యక్తిని చేరుస్తున్నాం. ఇక్కడ ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి గ్రంథము ఇదే. ఇది ఆదాము వంశావళి. ఆదాము వంశావళిలో ఎవడు బ్రతకలే. ఆదాము వంశావళిలో చచ్చిపోయాడు. కడపటి ఆదాము వంశావళిలో చేర్చబడితే చావు లేదు, పునరుద్ధానం ఉంది. ఆదికాండం 5వ అధ్యాయం మొట్టమొదటి సమాధుల తోట. ఆ సమాధుల తోట ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధిని చూపెడుతుంది. ఆయన సమాధిలోకి వెళ్తే కానీ మన సమాధులు తెరవబడవు. మన మరణం అంతం అవ్వదు, మన మరణం మృంగివేయబడదు. అట్టి భాగ్యాన్ని, అట్టి ఉన్నతమైన స్థితిని ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త ద్వారా నాకు అందించాడు, మనకు అందించాడు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉన్నాము అంటే ధన్యులమే, భాగ్యవంతులమే.